మల్లేపల్లిలో ఉంటాను నేను, దేవరకొండ మల్లేపల్లి. 2017లో నా ఫ్రెండ్ నన్ను జాయిన్ చేయటం కోసం మా ఇంటికి వచ్చిండు. అప్పటి వరకు నాకు వెస్టీజ్ అనే పేరు ఎక్కడా వినలేదు, చూడలేదు. జర అనుమానంతో జాయిన్ అవ్వలేదు ఒక 5 నెలల వరకు. స్టార్టింగ్లో అందరం వెంటనే జాయిన్ అవుతామా సార్? అవుతామా కామా? ఎందుకు కాము అంటే వెస్టీజ్ గురించి మనకు పెద్దగా అవగాహన లేదు. బయట ఎక్కడ టీవీల్లో పేపర్లో యాడ్స్ లేవు. గతంలో ఇలాంటి కొన్ని కంపెనీలు ప్రజలు మోసం చేసిపోయినటువంటి చరిత్ర ఉంది. సో మన మనసులో ఏంది, ఇది కూడా ఏదో కొత్తగా వచ్చింది ఉంటుంది. ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నా, లేదా నాకు ఒక చిన్న బిజినెస్ ఉంది, ఇవి మళ్ళీ మనకు అనవసరంగా ఎందుకు అని చెప్పేసి దీని గురించి నమ్మకం లేకపోవడం వల్ల ఎక్కువ మంది తప్పించుకోవడానికే ట్రై చేస్తాం. నేను అదేవిధంగా ఒక 5 నెలల పాటు నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూస్తున్నాడు. నేను బిజీగా ఉన్నా, నెక్స్ట్ మంత్ కలుద్దాం. 2 నెలలు ప్రాబ్లమ్స్లో ఉన్నా, ప్రాబ్లమ్స్ క్లియర్ అయినా కలుస్తా, చూస్తా, చేస్తా. ఫోన్ సరిగా లిఫ్ట్ చేసేవాడిని కాదు. ఫోన్ వస్తే ఇంట్లో ఉన్నప్పుడు వస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడని చెప్పు. ఎందుకో తెలియదు, వెస్టీజ్ అంటే భయం. వాళ్ళు ఎంట పడుతుంటే మనం భయపడుతున్నాం. 4-5 నెలలు గడిచిపోయింది. కానీ వెస్టీజ్ వాళ్ళు వదిలిపెడతారా? వదిలిపెడతారా సార్? వదిలిపెడితే మీరు కూడా వచ్చేటోళ్ళు కాదు ఇక్కడికి, అవునా కాదా? నేను ఈరోజు ఈ కోట్ వేసుకొని వెస్టీజ్లో ఉండేటోని కాదు. 5 నెలల తర్వాత పొద్దుగాల 6 గంటలకే నేను నిద్ర లేకముందే వచ్చి పట్టుకున్నాడు. మీటింగ్కి వెళ్దాం రా, మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్లో కంపెనీ గురించి చెప్పారు. వెస్టీజ్ అనేది మన ఇండియన్ కంపెనీ. 2004లో స్టార్ట్ అయింది. నేను వెళ్ళింది 2017, అంటే 13 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ. ఇందులో మనం ఏమైనా పైసలు కడితే మోసపోతామని భయపడాలి. పైసలు కడితే, లేదా ఎవరి చేత 10 మంది చేత పైసలు కట్టేయమన్నా కూడా భయపడాలి. పైసలు కట్టేది లేదు, కట్టించేది లేదు, కట్టిపించేది లేదు. జాయిన్ అవటానికి ఏమన్నా ఒక 4,000-5,000 కట్టాలా? ఏం లేదు. జస్ట్ ఇది ఇండియన్ బ్రాండ్. ఇది వెస్టీజ్ అనేది. కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, పొలాలకు సంబంధించి ఉన్నాయి. మీకు ఎవరికైనా పొలం ఉంటే, అమ్మా ప్లీజ్, 10 ఎకరాలు ఉంది పొలం, ఎకరాకు వాడండి. ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలు ఖర్చు పెడితే సరిపోద్ది ఎకరాకి. ఎకరాలు మంచిగా రిజల్ట్ వస్తే నువ్వు పల్లీకి వాడతావా, మిర్చికి వాడతావా, నిమ్మ తోటకు వాడతావా, బత్తాయి తోటకు వాడతావా అనేది నీ ఇష్టం. ఏదైనా పంటకు ఒక ఎకరాకు వాడు, రిజల్ట్ వస్తే మిగతాయి వాడు, లేదంటే ఆపేసి. వెస్టీజ్ వాళ్ళు తయారు చేసినటువంటి మందులు ఉన్నాయి పొలాలకు సంబంధించి, అగ్రికల్చర్. ఏ మందులు ఎలా పనిచేస్తాయి అనేది మీకు జాయిన్ చేసిన చెప్తారు. పొలాలకు సంబంధించి ఉన్నాయి. తర్వాత హెల్త్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, ఇమ్యూనిటీ కోసం, సైట్ ప్రాబ్లం వస్తే సైట్ తగ్గటానికి, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం తగ్గడానికి, తర్వాత మైగ్రేన్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, ఇలాంటి వాటికి మన దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. మీకు ఈ రోజే వచ్చారు, ఈ రోజే నమ్మకం రాదు. వస్తుందా? నమ్మకం అనేది ఒక రోజే రాదు. జర్నీ చేస్తే నమ్మకం వస్తుంది. ప్రోడక్ట్ వాడితే కొంత నమ్మకం వస్తుంది. ఇలాంటి మీటింగ్కి వచ్చి చూస్తే నమ్మకం వస్తుంది. సో నేను మీటింగ్ అంతా విన్న తర్వాత నా మనసులో ఉన్న భయం పోయింది. ఫస్ట్ డబ్బు కట్టేది లేదు, కడితే భయపడాలి, కట్టిస్తే భయపడాలి, లేదు ఈ కంపెనీలో ఉన్న వస్తువులు అన్నీ కొనమంటే భయపడాలి. వ్యవసాయానికి ఉన్నాయి, నాకు వ్యవసాయం చేయట్లేదు, నేను పొలం నాకు అవసరం లేదు. హెల్త్ కేటగిరీ, నేను ఆరోగ్యంగా ఉన్నా నాకు అవసరం లేదు. ఇంట్లో వాడుకుంటే ప్రోడక్ట్లు, సర్ప్ అందరికి అవసరం, టీ పొడి అవసరం, పేస్ట్ అవసరం, షాంపూ అవసరం. అవసరమేనా? అందరికి అవసరమే కదా. ఈ బ్రాండ్ వాడండి, వెస్టీజ్ బ్రాండ్. మనం పుట్టిన దగ్గర నుంచి చాలా బ్రాండ్లు వాడినాం. లైఫ్ బాయ్ వాడినాం, కోల్గేట్ వాడినాం, క్లోజప్ వాడినాం, హమామ్ వాడినాం, మెడిమిక్స్ వాడినాం, చింతాల్ వాడినాం. వాడా లేదా? ఇది ఒక బ్రాండ్, వెస్టీజ్ అనే బ్రాండ్ వాడండి. ఇన్ని వాడినాం, ఇదేం పాపం చేసింది? దీని దగ్గరకు వచ్చేసరికి అందరు భయపడుతున్నారు, అమ్మో ఏమవుతారని. సో నేను కూడా మీటింగ్ అంతా విన్న తర్వాత ఆ అనుమానం పక్కకు పోయి వాడి చూద్దాం. అప్పట్లో స్టోర్ మనకి ఇక్కడ దగ్గరలో లేకుండే, మల్లేపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్ళా నేను. ఇప్పుడు మనకి అచ్చంపేట వచ్చింది, నాగర్ కర్నూలు వచ్చింది, డిండి, దేవరకొండ, మల్లేపల్లి, ఆలియా, నల్గొండ, నకిరేకల్లు, సూర్యాపేట, యాచారం, కనగల్లు, మాల్, ఇబ్రహీంపట్నం, భువనగిరి, చండూరు, చౌటప్పలు, ఇవన్నీ స్టోర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మనకు నారాయణపేట వచ్చింది, గద్వాల్ వచ్చింది, ఐజా వచ్చింది, చాలా స్టోర్స్ వచ్చినాయి. అప్పట్లో లేకుండే స్టోర్స్. సికింద్రాబాద్ వెళ్ళి మీటింగ్ అంతా విన్న తర్వాత నేను ఒక 2,000 రూపాయలకి సబ్బు, పేస్ట్, బ్రష్, షాంపూ, కుకింగ్ ఆయిల్ తీసుకున్నా. ప్రోడక్ట్ వెస్టీజ్ బ్రాండ్. స్టార్టింగ్ వాళ్ళకి జర రేట్లు ఎక్కువలాగా అనిపిస్తాయి. ఇది అనిపిస్తాయి కదా, అనిపించినా లేదా? వీళ్ళందరూ కూడా అనిపించింది, నాకు అనిపించింది. ఎట్లా అనిపించింది అంటే, చిన్న ఎగ్జాంపుల్, సంతూర్ సోప్ ఎంత ఉంది కాస్ట్? ఇప్పుడు 100 గ్రాములు 36 రూపాయలు ఉంది.
3 సోపులు ఖర్చు అయితే 36 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 108 రూపాయలు అవుతుంది. మన సోపు సంతూర్ 36, వెస్టీజ్ సోపు 45, 9 రూపాయలు ఎక్కువ ఉంది సోప్కి. చాలా మంది ఏమంటారు అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా మరి అంటారు. నేను కూడా అన్నా ఎక్కువ ఉంది కదా అని. కానీ మన ఈ 2 సోపులు వాడితే నెలకు సరిపోతుంది. సంతూర్ 3 వాడితే 108 రూపాయలు, మన ఈ 2 వాడితే 90. కొంచెం మాట్లాడాలి, అందరికి అర్థం అవుతుంది. బోర్డు మీద రాసేవాళ్ళు, బోర్డు లేదు కాబట్టి 90 రూపాయలు. 2 ఎలా సరిపోతాయంటే మన సోపు గ్రేడ్ 1 TFM పర్సెంటేజ్ బట్టి గ్రేడ్స్ ఇస్తాయంట సోప్స్ కి. అది అంతకుముందు మనకు తెలియదు, వెస్టీజ్ లేక వచ్చినా నేను తెలుసుకున్నాను. అంతకుముందు నేను లైఫ్ బాయ్ ఆరోగ్యానికి మంచిదని ఆడిచ్చేవాళ్ళు, వాడిను కదా సార్ చాలా మంది. నేను ఇప్పుడు పోయి చూసా లైఫ్ బాయ్ ఏ గ్రేడ్ లో ఉందంటే దాని మీద TFM పర్సెంటేజ్ రాసింది గ్రేడ్ 3, సంతూర్ గ్రేడ్ 2, మెడిమిక్స్ చాలా వరకు గ్రేడ్ 2 ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు దాకా వాడిన సోపులన్నీ కూడా గ్రేడ్ 2 వాడుకున్నాం. వెస్టీజ్ లేక వచ్చినాక మొట్టమొదట 76% TFM తో గ్రేడ్ 1 సోప్ వాడుకున్నా. 2 సోపులే సరిపోయినాయి నెలకి. 2 థ్యాంక్ యూ. 2 సోపుల రేట్ అంతా 90. సంతూర్ 36 రూపాయలే, కానీ 3 వాడాల 108 రూపాయలు అవుతుంది ఖర్చు. 108 నెల ఖర్చు, మంది 90 రూపాయలు. మన 4 నెలలు ఇదే సోపు బాగుందని వాడితే 27 రూపాయలకే వస్తుంది సోపు. 27, 2 సోపులు అంటే 54 రూపాయలకే నెల ఖర్చు తీసుకుంటున్నాం. సో వెస్టీజ్ లో ఉండే వాళ్ళందరూ CNC ప్లాన్ లో ఉండి 54 రూపాయలకే నెల ఖర్చు మేము వెస్టీజ్ సోప్ వాడుతున్నాం గ్రేడ్ 1. బయట ఉండే వాళ్ళ దగ్గరికి మేము ప్రొడక్ట్లు తీసుకుపోయి ఇచ్చినాం, మా పేస్ట్ వాడండి, మా సోప్ వాడండి అని. 1 నెల వాడి ఇవి రేట్లు ఎక్కువ మేము వాడమని ఆపేసిండ్రు. వాళ్ళకి అర్థం కాక, అవునా కాదా? మీటింగ్కి వస్తుంటే వాళ్ళకు కూడా తెలిసేది, అరే 2 సోపులే సరిపోతాయి, ఇవి గ్రేడ్ 1 వాడుకుంటున్నాం, ఖర్చు 90 రూపాయలే ఉంది, 4 నెలలు కంటిన్యూ వాడితే 54కే వస్తుంది. ఆ లాజిక్ తెలియక వాళ్ళు 1 నెల కూడా ఆగిపోతున్నారు. మేము తీసుకుపోయి ఇంటికి పోయిస్తే దాని విలువ తెలుస్తుందా? తెలియదు. ఇక్కడికి వస్తే అర్థం అవుతుంది. నిజంగానే రేట్లు ఎక్కువ ఉంటే వీళ్ళందరూ వెస్టీజ్ లో ఉంటారా సార్? 1 నెల 2 నెలలు కొన్ని వీళ్ళు కూడా ఆగిపోయేవాళ్ళు, అవునా కాదా? రేట్లు ఎక్కువ కాదు, మన మైండ్కి అలా అనిపిస్తుంది అంతే. వాడితే క్లియర్ అయిపోద్ది, ప్రోడక్ట్లు వాడితే క్వాలిటీ అర్థమవుద్ది. ఆ ప్లాన్ లో ఉంటే ముందుకు వెళ్తా ఉంటే దీని బెనిఫిట్స్ అన్ని తెలుస్తాయి. సో వెస్టీజ్ గురించి బాగా అర్థమైన వాళ్ళందరూ దీన్ని పట్టుకొని ఉన్నారు. అర్థం కాని వాళ్ళు మా ఫోన్లు ఎత్తట్లే. వెస్టీజ్ అంటే అమ్మ భయపడిపోతున్నారు వాళ్ళు చాలా మంది. వెస్టీజ్ లో ఇప్పుడు చాలా మంది వచ్చి జాబులు చేసుకునేటోళ్ళు, ప్రైవేట్ జాబులు, 10,000 జాబ్ వాళ్ళు, 20,000 జాబు, 30, 40, 50, 60, 70,000 జాబులు వచ్చి వెస్టీజ్ విలువ అర్థమైన తర్వాత వాళ్ళు జాబులు వదిలేస్తుంది. ప్రైవేట్ జాబులు 60,000 జాబ్ వదిలేసిన ఆయన 70,000 జాబ్ వదిలేసిన ఆయన వెస్టీజ్ కోసం. దీంట్లో అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ జాబ్లు వదిలేసిండ్రు. గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు తల ప్రాణం తోక్కు వస్తుంది గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే, అవునా కదా? అలాంటి గవర్నమెంట్ జాబులు సాధించిన వాళ్ళు కూడా వెస్టీజ్ లేకొచ్చి దీని గొప్పతనం, దీని బెనిఫిట్స్, దీని యొక్క విలువ, ఫ్యూచర్ లో ఇది మన లైఫ్ ఎలా మార్చబోతుంది, దీని ద్వారా సమాజానికి మనం ఏం చేయబోతున్నాం అని తెలుసుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వదిలేసి వెస్టీజ్ జెండా మోస్తున్న ఈ దేశంలో లక్షల మంది, చాలా మంది. అర్థమైన వాళ్ళకి నిద్ర రావట్లేదు, అర్థం కాని వాళ్ళకి మాకు దొరకట్లేదు. 5 నెలలు నేను కూడా ఈ కంపెనీని చూసి ఒక దయ్యంలాగా అనుకున్నా, భూతంలాగా అనుకున్నా. ఏంద్రా నాయన వీళ్ళు వదిలేటట్లేదు మనల్ని అనుకున్నా. మీటింగ్కి వెళ్ళిన తర్వాత దాని విలువ అర్థమైంది, ప్రోడక్ట్లు వాడుకుంటే కొంచెం నమ్మకం వచ్చింది. ఇలాంటి ఒక 4-5 మీటింగ్లు పోయిన తర్వాత వెస్టీజ్ పూర్తి స్థాయిలో నాకు దాని విలువ అర్థమైంది. స్టార్టింగ్ లో నాకు జర సుండ్రు ఉండేది. వెస్టీజ్ షాంపూ వాడితే సుండ్రు పోయింది. మీటింగ్లకు పోలా, శని పోవాలంటే ఎక్కడికి పోవాలి? మీటింగ్లకు వస్తే ఇది ఎంతది అనేది అర్థమవుద్ది. మీటింగ్లకు రాలేదు, నీ దగ్గరికి వచ్చిన నేను లారీ ఓనర్ అంటాను అంతే, నేను సర్పంచ్ అంటాను, అవునా కదా? ఈ వెస్టీజ్ దగ్గరికి వస్తే ఎంత పెద్దోళ్ళైనా సరే దీని విలువ అర్థమైతే మాత్రం తగ్గాల్సిందే. నాకు ఎవరి ఫోన్ అది ప్లీజ్. నాకు ఒక 4-5 మీటింగ్లకు వెళ్ళిన తర్వాత కంప్లీట్ అర్థమైంది. ఏమర్థమైంది అంటే, నేను బయట ఒక చిన్న బిజినెస్ చేసేవాడిని, నెలకు ఒక 40,000, 30,000 సంపాదిస్తా. 10 సంవత్సరాల నుంచి అదే నా జీవితం. వెస్టీజ్ లేక వచ్చిన వాళ్ళు చాలా మంది ఏం చెప్తున్నారంటే, 1 సంవత్సరం అవుతుంది నేను వచ్చి నాకు ఇప్పుడు 50, 70, 80,000 వస్తున్నాయి. 2 సంవత్సరాలు అవుతుంది నాకు 1,50,000, 2 లక్షలు వస్తున్నాయి.
3 సంవత్సరాలు అయింది నేను జాయిన్ అయ్యి, నాకు 2-3 లక్షలు వస్తున్నాయి నన్ను. నేను అడిగిన 10 సంవత్సరాల నుంచి చేస్తే నాకు 30-40 వేలు దాటట్లేదు, మీకు 2-3 సంవత్సరాలకే 2-3 లక్షలు ఎట్లా వస్తున్నాయి అని అడిగా. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, నీ వెనకాల ఎవరన్నా ఉన్నారా అని అడిగారు. నా వెనకాల ఎవరు లేరు, నేనే. అంటే నేను కష్టం చేసుకుంటే నాకు డబ్బు వస్తుంది. నాకు 2 లక్షలు వస్తున్నాయంటే నా వెనకాల ఒక టీం ఉంది. ఏముంది? మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ బరువు మొయ్యాలి అంటే ఈ హాల్లో కూర్చున్న ఎన్ని కేజీలు మోస్తారు? ఒకళ్ళు 20 కేజీలు, ఒకళ్ళు 40, 50, 60, 70, ఇంకొంచెం బాగా హైట్ వెయిట్ బాడీ బిల్డర్ లాగుంటే 1 కింటా మోస్తాడు. 500-600 కింటాలు మోయాలంటే అవుద్దా ఒకటి వల్ల? జనం ఉంటే పోయొచ్చా లేదా? లక్షలు సంపాదించాలంటే టీమును తయారు చేయాలి. 4 మీటింగ్లు పోతే ఈ మాటలు అర్థమైంది. అప్పుడు దాకా నేను కష్టపడుతున్నాను అనుకున్నా. కష్టపడితే బాగుపడవు, టెక్నికల్ గా కష్టపడాలా. 10 సంవత్సరాల లైఫ్ మారలా, వెస్టీజ్ లో లైఫ్ ఉంది అని చెప్పి సక్సెస్ అయిన వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా దీన్ని గట్టిగా పట్టుకున్నా. టీం తయారు చేయాలి. దీంట్లో డబ్బు కట్టేది లేదు, కట్టించేది లేదు, మోసం లేదు. ఇంత కొనమని బలవంతంగా మనకేమైనా పనికిమాల వస్తువులు అంటగట్టట్లేదు. మీకు ఏం కావాలంటే అది కొనండి, 2000 కొనండి, లేదంటే 1000, లేదంటే 500, లేదంటే 100 రూపాయలు కొనుక్కోండి, అంతే. ఏమైనా ఉందా సార్ దీంట్లో ఫ్రాడ్? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీ అందరికి మేము బాగా మోటివేట్ చేసినాం, క్లాస్ చెప్పినాం. మనిషికి ఏమైనా 15,000 కానీ అంటగట్టి అని పంపిస్తున్నావా? వెస్టీజీని అర్థం చేసుకోమని చెబుతున్నాం, అంటగట్టట్లే. దీని గొప్పతనాన్ని తెలుసుకోమని చెబుతున్నాం మేము. బయట ఎలాగో ప్రోడక్ట్ ఏదేదో వాడుతున్నాం, పనికి మళ్ళీ అన్ని. దీంట్లో క్వాలిటీ బాగుంది, నేను వాడుకున్నా, బాగుపడ్డా మీకు చెప్తున్నా. సో ఈ విధంగా టీమును తయారు చేసుకోవాలి. నేను నా దోస్తుల కాడికి పోయి 10 మంది చెప్తే ఒక్కడు కూడా ఇట్లాంటివన్నీ వేస్ట్ రా, పేకు, ఇవన్నీ అట్లే చెప్తారు. మీటింగ్ పోతే బాగా వాళ్ళు పైకి లేపుతారు మనల్ని. నేను చెప్పా, మీటింగ్ పోయి చూసా, నేను 1,00,000 వచ్చిన అతను చూశానంటే, పిచ్చోడా వాడెవరో ముందు జాయిన్ అయ్యి వచ్చిండు, నీకు వస్తాయంటారు. ఇప్పుడు కూడా మీరు పోయి ఇంటికి పోయి చెప్తారు, ఎంఎస్ఆర్ సార్ మల్లేపల్లి నుంచి వచ్చిండు, నెలకు 10 లక్షలు అంటే ఆయన ముందు జాయిన్ అవ్వబట్టి వచ్చిండు, నీకు వస్తాయా అంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారు తెలుసా, ఈ ప్రొడక్ట్లన్నీ రేట్లు ఎక్కువ అంటారు, టూ మచ్ కాస్ట్ పెంచి ఆ పెంచిన డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు, మీ అకౌంట్లో వేస్తారంటారు. అవునా కదా? ఎవరు ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు మనకు? మేధావులు. మీటింగ్ రాని మేధావులు మనకు సలహాలు ఇస్తారు. రేట్లు ఎక్కువ పెంచి మనకి ఇట్లా 27 రూపాయలకే మన సోప్ ఇస్తున్నాడు 4 నీళ్లు కొంటే. ఎక్కువ తక్కువ? 100 గ్రాములు గ్రేడ్ 1 సోప్. ఈరోజు బయట చాలా చూడండి మీరు, గ్రేడ్ 2 50 రూపాయలు కూడా అమ్ముకుంటున్నారు. గ్రేడ్ 2 సోపు, గ్రేడ్ 1 సోప్ మంది. గ్రేడ్ 1 సోపు 27 రూపాయలకి ఇస్తున్నాడు మనకు. ప్లాన్ లో ఉంటే 4 నీళ్లు కొంటే, 1 నెల కొంటే 45కి ఇస్తున్నాడు. బయట గ్రేడ్ 2 సోపు 50-60 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మన దగ్గరకు వచ్చింది కాబట్టి దీని చీప్ గా కనపడుతుంది, మనకు రేట్లు ఎక్కువలా కనపడుతున్నాయి. 75 రూపాయలు మన పేస్ట్ ఎంఆర్పి రేటు, నీకు 65కే ఇస్తున్నాడు. 65 రూపాయలకి ఇస్తున్నాడు. పళ్ళ తీపులు ఉంటే తగ్గుతున్నాయి మన పేస్ట్. మన ఇంటికి వచ్చిందని రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. 100 గ్రాముల పేస్ట్ 4 నెలలు కొంటే అదే పేస్ట్ నీకు 37 రూపాయలకి ఇస్తున్నాడు. మా ఎవరు వాళ్ళు ప్లీజ్ ఎన్నికి వెళ్ళండి, ఏమనుకోకుండా. చిన్న పాప అయిన పర్వాలేదు, లేసి ఎన్నికి నిలబడండి. చిన్న పాప మనకి ఇబ్బంది కదా. ఇక్కడ చాలా వాల్యుబుల్ టైం కేటాయించి వచ్చింది ఇక్కడ మనకి. వీళ్ళు మా వాళ్ళు వెస్టీజ్ పార్టీ వాళ్ళు. వీళ్ళు ఏ రోజు రమ్మన్నా నైట్ 12 గంటలకు మీటింగ్ ఉందని వస్తారు. మీరు మాకు ఒక్క రోజు దొరకటమే ఎక్కువ. అవునా కదా? మిమ్మల్ని ఇప్పుడు కనుక వదిలేస్తే మళ్ళీ దొరుకుతారో లేదో తెలియదు. దొరికినప్పుడే జర జాగ్రత్తగా మీకు 4 బొక్కలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందుకే ఫ్యాన్లు కూడా బంద్ చేయించాను నేను. ఈ ఫ్యాన్ ఎవరు తిరుగుతుంది మరి, జర ఎక్కడ ఉంది దీని స్విచ్? అవతల సూప్ అంతా ఉంటుంది. ఆ ఫ్యాన్ ఏంటి సార్, వాళ్ళు ఏమైనా విఐపీలో వాళ్ళకెందుకు వచ్చారు మాకు? సో మేము ఇక్కడ వెస్టేజ్ అందరూ సమానమే, ఎక్కువ తక్కువ అనేది ఏమి 1,00,000 వచ్చింది, 4 వచ్చింది, 3 వచ్చింది లేదు. అందరం $1 ఈక్వల్. అందరం కష్టపడాలి, పని చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఈ కాన్సెప్ట్ లో ముందుకెళ్తాం. ఇంతకుముందు వెస్టీజ్లోకి రాకముందు మా మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఎవరు ఎట్లా పోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలనుకునేవాళ్ళం ఒకప్పుడు మైండ్ సెట్. ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చినాక అది ఉందా మాకు? మన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుండాలి, నేను కూడా అందులో ఒకటే ఉండాలి. బాగుందా లేదా మైండ్ సెట్? ఇంతకుముందు మాకు మంచిగా పెద్ద హెల్పింగ్ నేచర్ లేకపోయి ఉండేది. ఎవరన్నా బైక్ లిఫ్ట్ అడిగితే చేయి ఎత్తటోళ్ళం కాదు. ఇప్పుడు అడక్కపోయినా కూడా ఎత్తుతున్నాం, ఆపుతున్నాం బండి. ఆర్టీసీ బస్సు, థ్యాంక్ యూ. ఆర్టీసీ బస్సు చెయ్యి ఎత్తితే ఆపుతారు, వెస్టీజీ బండ్లు చెయ్యి ఎత్తకుండా ఆపుతారు.
ఎవరైనా ఎక్కించుకొని డ్రాప్ చేస్తున్నావు, 4 మంచి మాటలు చెప్తున్నావు, అవసరం అయితే ఫోన్ నెంబర్ తీసుకొని ఐడి కూడా వేస్తున్నావు. ఐడి వేసి ఏమైనా అన్యాయం చేస్తున్నావా? ఇబ్రహీంపట్నంలో నాకు ఇట్లా బస్సులో పరిచయం ఉన్న వ్యక్తికి ఒక అతనికి గ్యాస్ ట్రబుల్ ఉంటే ఐడి వేసి, ఐడి సార్ గ్యాస్ ట్రబుల్కి ఇచ్చిన తగ్గింది, వాడింది, తర్వాత మీటింగ్ వచ్చి దీన్ని పట్టుకుంటే ఇప్పుడు నెలకి 3 లక్షలు వస్తుండే, కారు తీసుకున్నాడు 12 లక్షలు కారు. ఎక్కడ పరిచయం అయింది నాకు? బస్సులో పరిచయం అయిన అతను. చిన్నప్పటి నుంచి నేనుంటే ప్రాణానికి ప్రాణం అన్నాడు. నా దోస్తులు చాలా మంది ఒక మంచంలోనే పడుకున్నాం, అడ్జస్ట్ అయ్యి ఒక ప్లేట్ లో తిన్నాం. వెస్టీజ్ అంటే రాలేవాడు. ఇది రాసి పెట్టి ఉండాలా, అవునా కాదా? ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి దొరుకుతుంది వెస్టీజ్. ఎవరికి రాసి పెట్టుందో వాళ్ళకి నేను చెప్పే మాటలు అంటుకుంటుండే. మిగతా వాళ్ళు దులుపుకొని పోతారు కిందికి పోతే. ఇట్లాంటి నేను చాలా విన్నాలే, దూకం, నేను మోనార్కును, నేను నాకు టైం ఎక్కడుంది, నా లెవెల్ ఏంటి, నేను వెస్టీజ్ కంపెనీ ఏంది, సబ్బుల కంపెనీ ఏంది అంటున్నారు. మనం ఏం చేద్దాం? హైదరాబాద్ లో స్కూల్లో పనిచేసే ఆయమ్మ చదువు లేదు. ఆమె మీటింగ్కి వచ్చి సార్ నేను కూడా జాయిన్ అవ్వచ్చా అని అడిగింది. ఎందుకు అడుగుతున్నావు అమ్మా? నాకు చదువు లేదు సార్ అన్నది. దీనికి చదువు అవసరం లేదమ్మా. చదువు లేకుంటే మరి మాటలు చెప్పాలి కదా సార్, ప్రొడక్ట్ల గురించి మాట్లాడాలి కదా. నువ్వేం చేయొద్దు, మీటింగ్ ఉన్నప్పుడు ఒక 2 పట్టుకొచ్చి సప్పట్లు కొట్టమని చెప్పాను. మాట్లాడే వాళ్ళంతా మిగతా వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు, అవునా కాదా? నువ్వే సెంచరీ కొట్టాల్సిన అవసరం లేదు. మ్యాచ్ లో సౌండ్ తెచ్చుకుంటే చాలు, ఎవడో ఒకటి కొడుతుంటే ఎవడో ఒకటి నిలబడితే తెచ్చుకుంటే చాలు. ఆయమ్మ స్కూల్లో పనిచేసే ఆయమ్మ వెస్టీజ్ లేకొచ్చి మాతో 3 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూ 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 లాస్ట్ మంత్ ఇన్కమ్ చూస్తే మీరు చాలా మంది భయపడతారు. 3,12,000 పోయినా లేదు. ఆయమ్మ సక్సెస్ అయిందా లేదా? చేసేవాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. మీరే మ్యాచ్ లో ఉంటారో మీరు అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. చూస్తారా చేస్తారా? చెయ్యాలంటే జర్రా ముందు మన కిరీటాలు తగ్గించుకోవాలి. నా స్థాయి, నా లెవెల్ దయచేసి కాకుండా వెస్టీజ్ గొప్పది, నీకు ఆరోగ్యం ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, సొసైటీలో నేను ఒక గొప్ప లీడర్ గా పరిచయం చేస్తుంది. వెస్టీజ్ బిఫోర్ నా పరిస్థితి ఏంటంటే నేను నైట్ 11 గంటలకు ఇంటికి పోతే అన్నం నేనే పెట్టుకుంటున్నాను, నా భార్య వేసి పెట్టేది కాదు. ఏం పొడిచి వచ్చినావు అనేది డబ్బు సంపాదించినప్పుడు మనం. ఇప్పుడు 1 గంటకు పోయినా ఆమ్లెట్ వేసి అన్నం పెడతాము. నెలకు 13 లక్షలు సంపాదించే బంగారు బాతురైన ఇప్పుడు నెలకు 13 లక్షలు. నాకు విలువ ఇవ్వకపోయినా నాకు వెనకాల వస్తున్న చెప్పుకు విలువ ఇస్తున్నారు. పవర్ ఆఫ్ 1,00,000 మంది ఏపీ తెలంగాణలో నాకు అభిమానులు ఉన్నారు. 1,00,000 మందికి దాదాపు 3-4 లక్షల మంది తెలుసు నేను ఎంఎస్ఆర్ అంటే. 1,00,000 మంది నాకు చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. వెస్టీజ్ రాకపోతే నా లైఫ్ ఏం లేదు. ఈ విధంగా సూట్ వేసి మైక్ తీసుకొని స్టేజ్ మీద సప్పట్లతో మాట్లాడాలంటే సినిమా హీరో కొడుక్కో ఉంటుంది అర్హత అనుకున్నాం. ఒకప్పుడు సినిమాలలో మాట్లాడతారు, అవునా కాదా? మనకుందా అనుకుంటే నాలాంటి వాళ్ళు కాదు, నాకన్నా చిన్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు సూట్లు వేసుకొని స్టేజీల మీద మాట్లాడుతున్నారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతా ఉంది వెస్టీజ్. ఎగ్జాములు లేవు, ఇంటర్వ్యూలు లేవు, ఎడ్యుకేషన్ అడగట్లే, ఎక్స్పీరియన్స్ అడగట్లే. అయ్యా ఈ ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంది నాన్న? ఎవరు లేవా? ఆ బోర్డు దగ్గర ఉండేవాళ్ళు ఆపు చూడదు ఒకసారి. ట్రై చేసి చూడండి ముందు. అసలు ట్రై చేయకుండా ఎక్కడ రిజల్ట్ వస్తుంది? ఇక్కడ ఉందండి చూడండి, ఎవరు రాపండి. 10-15 నిమిషాలు ప్లీజ్. పర్లేదు ప్లీజ్, ఉండండి పర్లేదు. స్విచ్ ఇక్కడ ఏమైనా ఉందని చూడండి. పేరు ఏదైనా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ రా. ఏం లేదు జర్రా, నేనేం మాట్లాడుతున్నా టాపిక్ మొత్తం ఎక్కడ పోయింది లేవటి. మీరు కూడా ఎవరికైనా ఇంట్లో నైట్ అన్నం పెట్టకపోతే పని చేయండి. వెస్టీజ్ గట్టిగా 1 గంటకు పోయినా ఆమ్లెట్లు వేస్తారు. గెలిస్తే నో గెలవాలా వద్దా? గెలవాలి. పేరు ఉంది, గౌరవం ఉంది, డబ్బు ఉంది, టైం మన చేతుల్లో ఉంది. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఏదైనా ఒక జాబ్ చేస్తున్నావు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. ఇప్పుడు నేను ఒక 4 నెలలు ఇంట్లో కూర్చుంటానంటే జీతం ఇస్తారా సార్? 10 సంవత్సరాలు చేసిన నువ్వు
ఇప్పుడు ఒక్క సంవత్సరం వెస్టీజ్ జెండా పట్టుకో. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసినా చేయొచ్చు వెస్టీజ్. మాకు అనిత రమేష్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్లే, వెస్టీజ్ని గుండెల్లో పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి రాసి పెట్టింది కాబట్టి వచ్చిండ్రు. అవునా కాదా? ఇదే అచ్చంపేటలో నెక్స్ట్ జనవరికి ఆమె చెక్కు ఆమె ఎక్కడ ఉంటుందో చూడండి ఒకసారి మీరు. గ్యారంటీగా 2-3 lakhs నెక్స్ట్ జనవరి. 11 years టీచర్. అది పెద్దదే, వృత్తిని మేము తక్కువ అనట్లేదు, డబ్బు పైసలు ఎక్కువ లేదా. స్కూల్కి పోకుండా ఇంట్లో కూర్చుంటే పైసలు వస్తాయా? థ్యాంక్ యూ. నేను ఇప్పుడు నెల మొత్తం కాలు బయట పెట్టుకుని ఇంట్లో ఉన్నా సరే 10 లక్షల పైన అవుతుంది. ఎందుకు వస్తాయి? వద్దు క్లాప్స్ కొట్టమా. ఎందుకు వస్తాయంటే నా వెనకాల సామ్రాజ్యం తయారైంది. ఇప్పుడు నా టీం దగ్గర ఒక 70-80 వేల మంది ఉన్నారు. 70-80 వేల మందిని మీరు ఎలా చేయాలని భయపడమాకండి. నేను 4గురినే జాయిన్ చేసింది. 4గురికి అంటించిన జిలాకి ఇది. ఆ 4గురికి ఆగుద్దా? పోతానే ఉంది. 30 జిల్లాలకు పోయింది. ఇప్పుడు అటు మహారాష్ట్ర దాకా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవతల గడ్చిరోలి జిల్లా ఉంటుంది మహారాష్ట్ర. రీసెంట్ గా అక్కడ కూడా పోయి మీటింగ్ పెట్టించిన. ఇటు సముద్రం ఇటు శ్రీ అక్కడ కావలి అవతల సముద్రం దగ్గరికి పోయింది. మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, గద్వాల, కర్నూలు ఎక్కడెక్కడితో విస్తరించింది. 4గురిని జాయిన్ చేశారు. ఈ రోజు మీరు కొత్తగా చేతులు ఎత్తారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు, ఒక్కసారి ఏమనుకోకుండా ప్లీజ్ మళ్ళీ రైజ్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. చాలా మంది వచ్చారు. అందరికీ అంటుకోకపోయినా కొంతమందికి అంటుకుంటుందిగా. అంటుకున్న వాళ్ళు ఆగుతారా, మొగలు కట్టిస్తారా? మా ప్రయత్నం ఏంటంటే అందరికీ అంటించాలని మేము చూస్తున్నాం. కానీ కొంతమంది మేము సేవతయ్యం కదా మేమేంటి అనుకుంటున్నారు, వాళ్ళకి అంటుకోవట్లేదు. దయచేసి ఇది మన కంపెనీ, మా కంపెనీ కాదు. మన ఒకవేళ వెనకాల కూర్చొని ఉన్నాడు అడుగుతున్నాడు, నీకు పైసలు వస్తున్నాయి కాబట్టి మీ కంపెనీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కదా అంటున్నాడు. మా కంపెనీ కాదు సార్ అని చెప్పేది. నేను పెట్టినా సార్, నాకు పెట్టే స్థాయి ఉందా? ఎస్టీజీలో నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని. ఈ రోజు నువ్వు ఏ మైండ్ సెట్ తో కూర్చున్నావు అనుమానాలతో, 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం నేను అదే మైండ్ సెట్ తో కూర్చున్నాను. నేను మీటింగ్లకు వస్తే నా అనుమానం పోయింది, ప్రొడక్ట్లు వాడితే నాకు రిజల్ట్ వచ్చింది పోయింది. నా దోస్తులు కొంతమందికి గ్యాస్ ట్రబుల్కు షుగర్లకు వాడిస్తే అక్కడ రిజల్ట్ వచ్చింది, అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఢిల్లీ హెడ్ ఆఫీస్ వెళ్ళి దాని ఆఫీస్ చూస్తే కొంత అనుమానం పోయింది. ఈ కంపెనీ ఎండి గారి మాటలు వింటే పూర్తిగా ఉన్నది మొత్తం పోయింది అనుమానం. నువ్వేదో ఒక మీటింగ్ వచ్చి 1 గంట సేపు కూర్చొని పోతే ఇది ఏం కాదు ఇక్కడ, అవుతా? ఇది ఒక ప్రాసెస్. ఒక్క సంవత్సరం ఈ హాల్లో కూర్చున్న అందరం గెలిచే అవకాశం వెస్టీజ్లో ఉంది, బయట లేదు. ఇక్కడ ఎవరు చదువున్నోళ్ళు లేనోళ్ళు అందరూ సక్సెస్ అవుతారు. ఆయమ్మ 3 లక్షలు తీసుకుంటుంది. ఆ ఆయమ్మ ఇంటి పక్కన ఒక అమ్మాయి స్టూడెంట్ చదువుకుంటే అమ్మాయిని తీసుకొచ్చింది మీటింగ్కి. అమ్మాయి కూడా మీటింగ్ వచ్చిన తర్వాత నేను కూడా జాయిన్ అవ్వచ్చు అని అడిగింది. ఎందుకంటే నేను చదువుకుంటున్నాను స్టూడెంట్ అనేది. స్టూడెంట్ కూడా జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగానే జాయిన్ అయ్యేది. ఇక్కడ ఒక పేస్ట్, సోపు, షాంపూ వాడుకొని స్టార్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని, 3 అక్కోళ్ళు 3 బావోళ్ళు వెస్టీజీ వద్దని. ఆ అమ్మాయి తినే రాత్రి నేను వెస్టీజే చేస్తా. వాళ్ళు నువ్వు ఇంత చదివిచ్చింది సబ్బులు అమ్ముకోవడానికి అన్నారంట. కామన్ ఉంటుంది కదా ఫీలింగ్, ఇంత చదువుకోవడం దేనికోసం? ఉద్యోగం చేయాలా? ఈ కంపెనీలో చేయదు. ఇది ఎవరు చేయాలా? ఏది దోవలేని వాళ్ళు చేయాలి ఇట్లాంటి లెక్క అయితే అనేది వాళ్ళ బావోళ్ళ అక్కల ఫీలింగ్. వెస్టీజీ వద్దని, అమ్మాయినే చేయాలని. అలా నిలబడి వాళ్ళ మాటలను ఎదిరించి వాళ్ళ మీద ఎగనెస్ట్ గా వెస్టీజ్ లో నిలబడి పనిచేసి లాస్ట్ మంత్ ఇన్కమ్ 1,44,000 స్టూడెంట్ ఇన్కమ్. 3 బావోళ్ళు 3 అక్కలు వద్దన్నారు కదా. ఇప్పుడు కారు బుక్ చేస్తుంది అమ్మా, ఈ రోజు రేపు 15 లక్షల కారు. మరి ఎక్కించుకుంటుంది అనుకున్నదో ఏమో కానీ 3 ఆధార్ కార్డు తీసుకొని మమ్మల్ని జాయిన్ చేయమంటారు. ఇప్పుడు వచ్చి భూమిలో విత్తనాలు నాటినప్పుడు ఆ భూమిని చీల్చుకుంటా బయటపడి వచ్చుతాయి. కాకులు తినాలని చూస్తాయంట విత్తనాలు, గింజల్ని స్టార్టింగ్ లో, అవునా కదా? ఆ భూమిని చీల్చుకుంటా భూమితో పోరాటం చేసి మొలక దశలో ఉన్నప్పుడు గొర్రెలు మేకలు తినాలని చూస్తాయంట. ఆ చెట్టు పెద్దగా అయితే నీడ దగ్గరికి వస్తాయంట. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా ఇంట్లో వాళ్ళందరూ మానిపోయాలని చూసిండ్రు. సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అమ్మాయికి అంత విఐపి లాగా చూస్తున్నారు. ఇప్పుడు వెస్టీజ్ ఇక్కడ రాసి పెట్టుంటే స్టూడెంట్ గెలిచిందా లేదా? ఆయమ్మ గెలిచిందా లేదా? వాళ్ళ ఊర్లో స్టూడెంట్ ఆయమ్మ ఇద్దరే ఉన్నారా? పెద్ద పెద్ద వాళ్ళు మళ్ళీ వాళ్ళు బెస్సాలు ఉండే వాళ్ళు ఉన్నారా లేదా? ఒక్కరు రాలే చెప్తే. మేము ఒక్కరి వల్ల అందరూ మనసులో కూడా తిట్టుకుంటారు నాకు తెలిసి. ఫోన్ వస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశం, అందరం కలిసి గెలిచే అవకాశం. ఇప్పుడు ఆయమ్మ స్టూడెంట్స్, మా పావని మేడం రీసెంట్ కార్ తీసుకున్నది ఇక్కడ నాగర్ కర్నూలు బిడ్డ.
గట్టిగా అది ఫ్యాన్ కనుక మన ఫంక్షన్ హాల్లో పెట్టి ఫ్యాన్ పెడితే గాలికి పోతాం. థ్యాంక్ యూ. నిలబడింది. ఆమెకు సమస్యలు వచ్చినాయి ఇంట్లో. హస్బెండ్ కోఆపరేట్ చేయాల, అత్తమామలు కోఆపరేట్ చేయాల. చేశారా? ఇప్పుడు చేస్తున్నారు అందరూ. బాక్స్ వండి బాక్స్ కట్టిస్తున్నారు వాళ్ళే. నెలకు 1,00,000 కారు. గౌరవించాలా లేదా? అన్ని అనుకూలంగా ఉంటే గెలిచేది కాదు, ప్రతికూల పరిస్థితుల్లో గెలిచినోడే విజేత. సో అందరం కలిసి కష్టపడదాం. దయచేసి కొత్త వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరం ఒకరికొకరు గౌరవించుకుందాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. అందరం కలిసి ఉంటే గెలవచ్చు. విడిపోతే గెలవలేము. అందరం ఎవరో టాలెంట్ ఉన్న గెలుస్తారు కొంతమంది, అవునా కాదు సార్? అందరూ గెలవాలంటే కలిసి ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి డ్యాన్స్ చేయమంటే చేస్తారా? అదే వీళ్ళందరికీ బతుకమ్మ పాట పెడితే అందరూ చేస్తారు కలిసి. అయితే విడివిడిగా ఒక్కొక్కరి పేరు పిలిస్తే మొహమాటం, సిగ్గు, బిడి అక్కడే ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా చేయలేరు. కలిస్తే చేయొచ్చు. టీం వర్క్ లో ఏదైనా సాధ్యమే. మనకు అచ్చంపేట దగ్గర ఏదైనా ఒక గుట్ట ఉంది. సాయంత్రం అయితే ఎవరు వెళ్ళరు ఆ గుట్ట దగ్గరికి, ఎందుకంటే దయ్యాలు ఉన్నాయి అనేది ఏదో సామెత. ఎవరు వెళ్ళరు. మన అందరం కలిస్తే వెళ్ళాలంటే వెళ్ళొచ్చా లేదా? ఎందుకో జరగదు, ధైర్యం వస్తుంది. ఒక్క దెయ్యం కాదు, 100 దయ్యాలు ఉన్నాయన్నా కూడా పోతాం ముందు, కదా కదా? టీం వర్క్ లో సక్సెస్ ఉంది. నేను ఒక్కనే కష్టపడతానంటే నువ్వు కష్టపడవు. ఇప్పటికి కూడా చిన్న చిన్న జాబ్లలో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని ఏదైనా మీరు ఒక 20-30 వేలు జాబ్ చేస్తే, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి జాబ్ చేసిండ్రు, బండి నడిచింది, బ్యాంకులో ఏమైనా అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నాయా? ఏమైనా ప్లాట్లు కొనరా? ఇంకా గట్టిగా చెప్పాలంటే అప్పులే ఉంటాయి, 1 లక్ష 2 లక్షలు. మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పట్టుకోవాలా వద్దా? 20 సంవత్సరాల కంపెనీ ఇది, 2004 2024. ఇంకా దీన్ని నేను సెర్చ్ చేస్తాను, చూస్తాను. దయచేసి ఏం లేదు సెర్చ్ చేసేది. 4 కోట్ల మంది పనిచేస్తున్నారు. వీళ్ళలో కొంతమంది అయినా మేధావులు ఉంటారు నీకన్నా ఎక్కువ, అవునా కదా? నువ్వు ఇంకా పెద్దగా సెర్చ్ చేసేది. నా ఫ్రెండ్స్ కొంతమందిని మీటింగ్ తీసుకెళ్ళా స్టార్టింగ్ లో. అప్పుడు నాకు ఇన్కమ్ రాలా. ఏవి అన్ని వేస్ట్ రాబాయి అన్ని వాళ్ళు ఏదో చెప్తారు, మస్తు చెప్తారు, అది ఇదో డూమ్ కాబడదు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే మీటింగ్ అంతా వినలా, 10 నిమిషాలు కూర్చున్నారు, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారు. బిజీ పర్సన్స్ కి అర్జెంట్ ఫోన్లే వస్తాయి మీటింగ్ లో కూర్చున్నప్పుడు. అర్జెంట్ ఫోన్ అని వెళ్ళిపోయారు. తర్వాత నేను మీటింగ్ లో వెస్టీజ్ లో జాయిన్ అవ్వమంటే వాళ్ళు ఏం చెప్పారంటే నేను వెస్టీజ్ గురించి లోతుగా సెర్చ్ చేయాలన్నాను. లోతుగా చేయమని చెప్పినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతానే ఉంది, సెర్చే చేస్తామన్నాడు. చంద్రమండలం మీద కూడా ఈ మధ్య పోయింది మరి రాకెట్. ఏ సెర్చ్ మాత్రం అయిపోలే. ఇంకా ఏముంది సార్ ఒక్కసారి ఆలోచించండి దీని గురించి సెర్చ్ చేసేదానికి. ఒక 1000 రూపాయలకు సర్పు, టీ పొడి, పేస్ట్ కొన్ని తీసుకెళ్లి వాడు. సర్పు పని చేస్తుందా లేదా చెక్ చేయి. అంట్లు లిక్విడ్ ఉంది వాడు, సెర్చ్ చేయి. కొనకుండా నువ్వు సెర్చ్ చేస్తానండి 2-3 సంవత్సరాల నుంచి సెర్చ్ చేస్తావు. ఏం చేసినట్టు? పోనీ నువ్వు ఎవరు నెలకు 4-5 లక్షలు సంపాదిస్తున్నావా? 20 వేలకో 30 వేలకో కొట్టుకుంటే నేను ఫుల్ బిజీ, నాకు టైం లేదు. అందరికీ బిజీ అనుకుంటే 60-70 వేలు జాబ్ చేసే వాళ్ళు వెస్టీజ్ లేకొచ్చి బిజీ అని చెప్పకుండా దీన్ని రెస్పెక్ట్ చేసి ఇప్పుడు 60 వేల జాబ్ వదిలేసి 2-3 లక్షలు తీసుకుంటారు వెస్టీజ్ లో 2 సంవత్సరాల్లోనే, 2 years లోనే. 60-70 వేల జాబులు చేసే వాళ్ళకి లేదు బిజీ, 20 వేల జాబ్ మాత్రం బిజీ ఉంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, బిజీ వద్దు, అందరం కష్టపడదాం, అందరం కలిసి పని చేద్దాం. సమాజంలో రైతులకు ప్రొడక్ట్లు వాడిస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, మంచి చేస్తున్నాం. అదే రైతుకు ఐడి కూడా ఇవ్వు, ఆయనకి ఏమైనా డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళ పొలాలకు ఒక 10 ఎకరాల పొలాలకు వాడిండు, ఒక 40-50 వేలు ఖర్చు పెట్టిండు, 50 వేలు వాడితే ఆయనకు ఒక 10 వేలు డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ వస్తుంది, రైతులకు మంచి చేస్తున్నాం. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతున్నాయి. నువ్వు ఒక్క గ్యాస్ ట్రబుల్ వ్యక్తికి ఎవరికన్నా అతనే చెప్తాడు నీకు వచ్చాయా నాకు చాలా బాగా తగ్గిపోయింది, మంచి ప్రోడక్ట్లు ఇచ్చిన నాకు అని చెప్పేసి కొన్ని వేల మంది చెప్తా ఉన్నారు. మాకైతే ఎవరి డబ్బులు మనం అన్యాయంగా దోసుకోవట్లే, లాక్కోవట్లే. 1000 రూపాయలు వస్తువులు తీసుకుపోయి 4 వేలకు అంత కట్టట్లే. రీజనబుల్ ప్రైజు, క్వాలిటీ ప్రొడక్ట్, ఇండియన్ బ్రాండ్, 20 సంవత్సరాల నుంచి లక్షల మంది పేదల జీవితాలు మార్చినటువంటి కంపెనీ నీ దగ్గరికి వచ్చింది. హెల్త్ ఇస్తుంది, సొసైటీకి డబ్బు ఇస్తుంది. పని చేస్తే డబ్బు వస్తుంది, వాడుకుంటే రిజల్ట్ వస్తుంది, హెల్త్ రిజల్ట్. ఇలాంటి కంపెనీని మనం సెర్చ్ చేసేది ఏం లేదు. నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నా, నువ్వు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఇది
నీ జాబ్ లో టైమింగ్స్ ఉంటాయి. రోజు ఈ టైంకి వెళ్ళాలా, ఈ టైం దాకా పని చేయాలా. ఇక్కడ ఉన్నాయా? నీ ఆఫీస్ లో కూర్చొని జాబ్ చేసుకుంటానే వెస్టీజ్ చెప్పు. అక్కడ నీ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి చెప్పు. ఏదన్నా ఒక దావత్కు పోయిన ఆ దావత్ కానీ నీ ఫ్రెండ్స్ మంది దావత కూర్చుంటాం కదా, వాళ్ళకి చెప్పు నేను ఇది వాడుకోండి బాగుంది, పొలాలకు వాడిపోని. ఎక్కడ చేయొచ్చు ఈ బిజినెస్? ఎక్కడైనా చేయొచ్చు, ఏ టైంలో చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరికి బిజినెస్ అందియచ్చు? ఆయమ్మలకు చదువు లేని వాళ్ళకి కూడా ఈ బిజినెస్ ఇయ్యచ్చు. ఇయ్యచ్చా లేదా? ఒక్క నలుగురిని వెస్టీజ్ తీసుకొచ్చి వాళ్ళందరినీ తలా 40,000 50,000 ఇప్పి ఎంత ఆనందంగా ఉంటుంది సార్ జీవితం. మనం తినటం గొప్ప కాదు, నలుగురికి తినిపిస్తే అది జీవితానికి అర్థం, పరమార్థం. వెస్టీజ్ ద్వారా పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదంట. పేదవాడిగా పుట్టడం అయిపోయింది. చనిపోతే మందేనంట తప్పది. మేధావులు చెబుతున్నారు ఈ మాట. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎవడో ఒక లీడర్ మాట చెవులోకి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, బ్రెయిన్లోకి. ఆ నైట్ మొత్తం నిద్ర రాలి. ఇంటికి పోతే నా భార్య పిల్లలు నిద్రపోయింది, వాళ్ళని చూస్తా ఉన్నా. నేను ఉన్నన్ని రోజులు నా భార్య పిల్లలు ఏమైనా చేసి సాదుకుంటా, నెలకు ఒక 20, 30, 40 సంపాదిస్తా. నేను ఏమన్నా జరిగిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆ ఆలోచన నాకు. ఆ నైట్ అంతా నిద్ర రాలా. ఏదేమైనా సరే నేను చనిపోయేసరికి పేదవాడిగా చనిపోకూడదు. ఏ రోజు చచ్చిపోతాం తెలియదు, బట్ రిచ్ అయి చచ్చిపోవాలా అని ఆలోచించి ఆ రోజు నైట్ అంతా నిద్ర లేకుండా గడిపి ఆలోచించి తీసుకున్న నిర్ణయం 13 లక్షలు. 4 నెలల తర్వాత నెలకు 20 లక్షలు తీసుకోబోతున్నాడు ఎంఎస్ సార్. 3 కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ. ఇప్పటికే వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న ఇన్కమ్ నియర్లీ 3 కోట్ల రూపాయలు. ఇప్పటి నుంచి నేను వెస్టీజ్ వదిలేసినా నేను కోటీశ్వరునే. వదిలేసినా నా డబ్బు నాకు అకౌంట్లో పడుతుంది. నేను ఈ భూమి మీద లేకుండా పోతే నా భార్య అకౌంట్లో పడుతుంది. నా భార్యకి ఏమైనా జరిగితే నా కొడుకు. అంటే నేను కోటీశ్వరుడైనా, నా కొడుకు కోటీశ్వరుడు, నా మనవడు, నా వంశం మొత్తం. ఒక్క ఎంఎస్ఆర్ కష్టపడితే ఎంఎస్ఆర్ వాళ్ళ నాన్న కోటీశ్వరులు కాదు. సైకిల్ మీద పోయిండు. మా నాన్న సైకిల్ మీద తిరిగి సైకిల్ మీద వెళ్ళిపోయాడు. ఆయనకి ఎన్నో కోరికలు ఉండొచ్చు, అవకాశం లేదు. దేవుడు నాకు వెస్టీజ్ ఇచ్చిండు, పట్టుకున్నా, ఉపయోగించుకున్నా. నీకు వెస్టీజ్ ఇచ్చిండు. ఒక్క 3 సంవత్సరాలు మాతో జర్నీ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైం వరకల్లా మీరు 1,00,000 ఉంటుంది. ఈ డిసెంబర్కి 1,00,000 కొట్టచ్చు. వచ్చే డిసెంబర్ 3-4 లక్షలు, పై వచ్చే డిసెంబర్ అంటే 2024 ఇది 25-26 నెలకు ఇన్కమ్ 5 లక్షలు ఉంటుంది. 12 5 60 లక్షలు. ఈ 30 లక్షలు కోటీశ్వరులు జాబితాలోకి కథలు చెప్పట్లే, కహానీలు చెప్పట్లే, జరిగిన యథార్థ ఘటనలు చెప్తా ఉన్నా మీ దగ్గర. వెస్టీజ్ నువ్వు జర్ర కొంచెం మారితే అవకాశం ఉంది. మనిషి అనే వాళ్ళు మారాలా లేదా? నిరంతరం మార్పు చెందాలా. సమస్యలు వస్తాయి, వాటిని ఎదిరించి ముందుకెళ్ళాలి. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ముఖ్యమంత్రి అయినాను నాకేం అనట్లే, నేను ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ నాలో కొన్ని లోపాలను తొలగించుకుంటున్నా, కొన్ని మంచి లక్షణాలు నింపుకుంటున్నానని చెప్తున్నాడు. మనం కూడా ఈ ఆర్గనైజేషన్ తగ్గట్టుగా ఉండాలా లేదా? తుఫానుకు తల వంచని పెను వృక్షం కూలితే తల వంచిన గడ్డి పొరక తుఫాన్ తర్వాత హ్యాపీగా ఉంటుందంట. ఇది వెస్టీజ్ తుఫాన్ వచ్చింది మనందరూ కూడా. 1 year జెండా పట్టుకొని ఉద్యోగం చేద్దాం. తెలంగాణ జెండా పట్టుకొని ఉద్యోగం చేసినాం కదా 13 సంవత్సరాలు. అందరి జీవితాలు అయితే మారలే అక్కడ. ఎసార్నో ఈ జెండా ఒక్క సంవత్సరం నీ కుటుంబం కోసం పట్టుకో. చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎక్కడికో పోతా ఉన్నాం పైసల కోసం. ఎసార్నో పైసలు నాకు అవసరం లేదు, పైసలు ఏం చేసుకుంటూ అనమాకండి. ఇప్పుడు అవసరం లేదు, రేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే అవసరం కదా పైసలు. డబ్బు విలువ తెలిసిన వాళ్ళు డబ్బును మొక్కుతున్నారు. 100 కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా ఇంకా సంపాదించడానికే ట్రై చేస్తాడు. అది మనీ యొక్క పవర్, డబ్బు విలువ. అది ఇంత లిమిట్ లేదు, ఎంతైనా సంపాదించాలా న్యాయబద్ధంగా. మంచి పనులు చేద్దాం, డబ్బు బాగా సంపాదిస్తే. చేయొచ్చా లేదా? ఎన్నో ఉన్నాయి చేయాలనుకుంటాను. ఏదన్నా ప్రాబ్లం వస్తే నీ దోస్తులు ఉన్నారు, నీ అక్క చెల్లెలు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, ఎవరికన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా ప్రాబ్లం వస్తే 1 లక్ష 2 లక్షలు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉంటే ఎలా ఉంటుంది? ఇచ్చి చూడు ఎంత కిక్ ఉంటుందో. మనిషిగా పుట్టినాం, దేవుడు అవకాశం ఇచ్చిండు. అందరం కష్టపడదాం, అందరం కలిస్తే గెలుస్తాం. రీసెంట్ గా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ జాబులు పడ్డాయి. నోటిఫికేషన్ 6,000 జాబులు. అప్లికేషన్లు 5-6 లక్షలు వచ్చినాయి. చూడండి, 6,000 జాబులకు 5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అందరికి వస్తున్నాయి జాబులు. రావని తెలిసినా కూడా మనం పోయి ఆడనే కొట్లాడతాం, ఆడే ట్రై చేస్తాం. ఎసార్నో ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ గెలిచే అవకాశం ఉంది కష్టపడితే.
ఎస్పెషల్ ఏమన్నా రిజర్వేషన్, ఏమైనా క్వాలిఫికేషన్ ఉంది, ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంది, సర్కిల్ ఉందని ఏమన్నా వీళ్ళలో 10 మందిని సెలెక్ట్ చేసి ఏమైనా ఇస్తుందా వెస్టీజ్? అందరికి అవకాశం ఉందా లేదా? అందరం గెలవచ్చా లేదా? ఒకరికొకరు కొంచెం హెల్ప్ చేసుకుందాం. నీ జ్ఞానం ఏమైనా ఉంటే మాకు పంచు, మా జ్ఞానం నువ్వు తీసుకో, అట్లా కలిసి వెలిసి ఉందాం. ఒక కుటుంబం లాగా ఉన్నాం. ఇప్పుడు మేము 30 జిల్లాల నుంచి దాదాపు 1,00,000 మంది ఎక్కడ పుట్టినో ఎక్కడ పెరిగినా మాకు తెలియదు. మొత్తం ఒకటే ఎంఎస్ఆర్ అసోసియేషన్, ఎంఎస్ఆర్ కుటుంబం. 1,00,000 మంది నియర్లీ. మాకు ఎక్కడ కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ప్రాంతం ఏంది, నువ్వేంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ ఆస్తి ఏందని మేము చూడం. నీకు 100 బిల్డింగులు ఉన్నా ఒకటే, పూరీలు ఉన్న ఒకటి, ఇద్దరు సమానంగా చూసుకుంటున్నాం. బాగుందా లేదా సిస్టమ్? జాతి సమైక్యతను కాపాడుతా ఉన్నాం, ధైర్యం నింపుతున్నాం చేతనైనంత వరకు. యుద్ధం చేయాలి, యుద్ధంలో గెలవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ యుద్ధంలో రెడీ చేస్తా ఉన్నాం గెలిచి. సో ఈ ఉద్యమంలో మీరు కూడా సహకరిస్తే, మనందరం గెలిస్తే, మనం చూసి అచ్చంపేట చుట్టుపక్కల చాలా మంది వస్తారా రారా? వెలిగే దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదంట. మనం గెలిస్తే చాలా మంది మనం చూసి ఈ కంపెనీలోకి వస్తాం. నిలబడదాం, గెలుద్దాం. 1 సంవత్సరం వెస్టీజ్ నామస్మరణ చేద్దాం. 1 ఇయర్ మీరు ఒక సక్సెస్ మంత్రం. 1 ఇయర్ 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000. మీరు పడుకున్న 1,00,000, తిన్న 1,00,000, స్నానం చేసిన 1,00,000, నిద్రపోయిన 1,00,000. 1 ఇయర్ వరకు అనండి 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 నామస్మరణ. నేను చేశా. మా మిస్సెస్ అన్నది, ఏంటి నువ్వు 1,00,000 1,00,000 1,00,000 అంటున్నావు అన్నది. నేను తీసుకుంటాను 1,00,000 అన్నది. ఒక్కసారి అద్దంలో చూసుకోమన్నది. 1,00,000 అంటే మామూలు విషయం సార్, బయట చాలా ఇది, అవునా కదా? 10, 15, 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ కానీ లేదు 1,00,000. ప్రైవేట్ జాబులు 10, 15, 20, 30 వేలకు 20 సంవత్సరాల నుంచి దారిపోస్తున్న జీవితాలు. నీకు 1,00,000 ఎక్కడికి వస్తుంది అన్నది? సబ్బు ఆడుకుంటే 1,00,000 వస్తుందా? తెలియని మాటలు సార్. సబ్బు ఆడితే 1,00,000 వస్తుందా? 1,00,000 1,00,000 1,00,000 అన్న చెప్పా. నీకు ఇప్పుడు అర్థం కాదులే అని చెప్పా. 1,00,000 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది, 13 వచ్చింది. చూసేవాళ్ళు ప్లీజ్ క్లాప్స్. చూసేవాళ్ళు చూస్తానే ఉన్నారు, చేసుకుంటా పోయేవాళ్ళు చేసుకుంటా పోయిన. 1 సంవత్సరం మీ విలువైన సమయం, మీకు దొరికిన సమయం. మీరు జాబ్ చేస్తూ ఖాళీ టైంలో చేయండి వెస్టీజ్. లేదా మీరు బిజినెస్ చేస్తున్నారు, ఖాళీ టైంలో వెస్టీజ్ చేయండి. లేదా కొంచెం మైండ్ లేక వెస్టీజ్ పెట్టుకోండి. మీకున్న సర్కిల్ వాడండి, మీకున్నటువంటి పరిచయాలు వెస్టీజ్ని కనెక్ట్ చేయండి. అంతే చాలు. విత్తు నాటిన వాళ్ళు నిద్రపోవచ్చు అంట, విత్తనాలు నిద్రపోవంట. మీరు ఒక నలుగురిని కనెక్ట్ చేసి మీరు నిద్రపోయిన ఆ నలుగురు ఎక్కడ మహావృక్షాలాగా మారిపోతారు. వెస్టీజ్ అందరం కలిసి కష్టపడదాం, అందరం కలిసి ఉందాం, అందరం కలిసి గెలుద్దాం. ఒకరికొకరు ఉంటే ధైర్యం ఉంటుందా లేదా సార్? వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరు ధైర్యం అంటే ఎంఎస్ఆర్ ధైర్యం. ఎంఎస్ఆర్కి ఎవరంటే వాళ్ళే, అవునా కాదా? చూడండి, మానవ సంబంధాలు మేము మెరుగుపరుస్తా ఉన్నాం, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నాం. హెల్పింగ్ నేచర్ వచ్చింది మాకు. కార్లో సహజంగా వెనక 3, 4, ముందు 2, 6 పోతారు, అవునా లేదా? 9, 10 మంది కూడా ఎక్కిపోతున్నాం అవసరం అయితే. మేము కార్లో హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతున్నాం. వెస్టీజ్ ఫ్యామిలీ. బైక్ మీద 2, 3 ఎక్కాలి, అవుతాగా? 2 సార్లు అవసరం అయితే బైక్ మాకు జర్నీ చేస్తాం. ఎందుకో తెలియదు, వెస్టీజ్ ఫ్యామిలీ అంత ప్రేమ. హెల్ప్ చేయాలి ఒకరికొకరు. వెస్టీజ్ చాలా విలువలు నింపింది మాలో. డబ్బు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. నాది ఒక 5-6 ఇయర్స్ వెస్టీజ్ జర్నీలో 1,00,000 కిలోమీటర్లు జర్నీ చేసి ఉంటాను. నా జర్నీ వేల మీటింగ్లు పెట్టినా, కానీ ఏ రోజు కూడా నాకు హెల్త్ ప్రాబ్లం అయితే రాలా. హెల్త్ సప్లిమెంట్స్ వాడుకుంటున్నాను. వెస్టీజ్ చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను. నా జర్నీని చూస్తేనే కొంతమందికి జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది జర్నీ చూస్తేనే. ఎంఎస్ఆర్ నిన్న గుంటూరు, మొన్న నెల్లూరు, ఈ రోజు అచ్చంపేట, రేపు పొద్దున మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు కాడ చేస్తున్నాడు. ఎల్లుండి మళ్ళీ గుంటూరులో చేస్తున్నాడు. ఒక్కరోజు జర్నీ చేస్తేనే చాలా మంది 2 రోజులు రెస్ట్ కావాల్సి వస్తా ఉంది. లాంగ్ జర్నీ పోయేది, అవునా కదా? రోజు 3 మీటింగ్లు రెగ్యులర్ గా పెడతానే ఉన్నాం. ఇది ఎందుకో తెలియదు, దేవుడు ఆ శక్తి ఇచ్చిండు. ఆ వెస్టీజ్ అంటే ప్రాణం లేచి వస్తుంది మాకు. ఇప్పుడు గుంటూరు నుంచి జర్నీ చేసుకుని వచ్చిన, అన్నం కూడా తిన్నా, రెడీ అయితే లేట్ అవుతామని చెప్పేసి మీ మీటింగ్కి వచ్చాను. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ఇది 10 మందికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా వచ్చే స్థాయి ఉంది నాకు, ఎసార్నో? కానీ ఒక్క రోజు కూడా కూర్చోవట్లేదు. పని 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 పని. ఎందుకంటే దేవుడు ఎంతో కొంత మాకు డెవలప్ అయిన ఈ సర్టిఫికేట్ ఇచ్చిండు. దీని ద్వారా 10 మందిని చైతన్యం చేయాలి. గెలిచిన వాడు చెప్తే జర ఆ మాటలకు వాల్యూ ఉంటుంది, ఎసార్నో? ఆ విధమైనటువంటి సేవా భావం అలవరుచుకొని పనిచేస్తున్నాం. కామన్ గా అయితే 13 లక్షలు వచ్చి ఒక పెద్ద లీడర్ అయిన తర్వాత ఇంకా చేయాల్సిన అవసరం లేదు. నాకు 70-80 వేల మంది సామ్రాజ్యం తయారైంది, లీడర్లు ఉన్నారు. అయినా నేను కూడా ఒక్కరోజు కూడా ఆగట్లేదు. వెస్టీజ్ 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 పిచ్చి పట్టిన లాగా పనిచేస్తున్నాం. కింద వాళ్ళకి పిచ్చి పట్టిస్తున్నాం.
ఎందుకు పిచ్చి పట్టించుకోనంటే రిచ్ అయినా, వాళ్ళకి ఎందుకు పట్టిస్తున్నావు అంటే వాళ్ళని కూడా రిచ్ చేయాలంటే పిచ్చి పట్టియాలి. వెస్టీజ్ దయచేసి కొత్త వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తాను, వెస్టీజ్ దిస్ ఇస్ పవర్ఫుల్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందరం కలిసి ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ వెస్టీజ్ జెండా పోసిన ప్రతి బిడ్డ కొంతమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తులు అవుతాం. వీళ్ళందరూ ఈరోజు ఫిల్లర్స్ గా మారితే సమాజానికి రాబోయే వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నావా లేదా? నీ గెలుపు వేల మందికి ధైర్యం వస్తా ఉంది. నీ సక్సెస్, నీ ప్రయాణం, నీ పోరాటం ఎంతో మందికి మార్గదర్శకం అవుతుంది. వెస్టీజ్ రాబోయే ఒక 5 years 10 years తర్వాత వెస్టీజ్ లేని ఊరు ఉండదు. ఇంకా ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఊరికి వెళ్ళాలి. నిజాయితీ ఉంది దీంట్లో. నువ్వు పెద్ద పెద్ద భూతద్దాలు వేసి దీన్ని స్కాన్ చేసినా నీతి, నిజాయితీ, విలువలు, న్యాయం, ధర్మం మాత్రమే వస్తాయి వెస్టీజ్ నుంచి బయటికి. నువ్వు స్కానింగ్ లో ఇంకంతకన్నా ఏం లేవు దీనికి. అంత ఓపెన్ గా, అంత క్లియర్ గా ఉంది వెస్టీజ్. అట్లీస్ట్ మనందరం మనిషికి ఒక 2000 కట్టి చేరినా ఈ కంపెనీ కూడా ఏదో ఒక రోజు సాపు చుట్టుకొని పోద్ది. కట్టితే రూపాయి కూడా కట్టట్లే. మనం సబ్బు కొనుక్కోమని చెబుతున్నాం, అంతే. ఈ బ్రాండ్ వాడమని చెబుతున్నాం. నీకు తెలిసిన నలుగురు చేత వాడి. డబ్బు ఎక్కడికి వెళ్ళిస్తుంది మనకి? టీవీలు, పేపర్లు, అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చే డబ్బులు. ఎగ్జాంపుల్, ఈ వాటర్ బాటిల్ మొత్తం 20 రూపాయలు పడుతుంది ఎంఆర్పీ రేట్, అంతే కదా సార్? 5 బాటిల్ కొంటే 5 20 100. తయారు దగ్గర 20 పడుద్దా? ఒక 5-6 రూపీస్ పడుతుంది తయారు దగ్గర. కూర్చు 5-6 రూపీస్ పడుతుంది. ఒక 6 రూపాయలు ఇంటూ 5 బాటిల్ అంటే ఎంత? 6 రూపాయలు తయారు దగ్గర పడింది. 5 బాటిల్ కొంటే 30 రూపాయలు. కానీ అమ్మేదంతా 5 20 100. 30కి 100కి మధ్యలో ఎంత ఉంది డిఫరెన్స్? 70%. 100 కోట్లు బిజినెస్ చేస్తే 70 కోట్ల మధ్యలో వాళ్ళు తింటున్నారు. విరాట్ కోహ్లీ, మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, సాక్షి టీవీ, తెలంగాణ న్యూస్, ఈ ఛానల్ అన్నిటికీ యాడ్స్ ఇవ్వాలా, పేపర్లో యాడ్స్ ఇవ్వాలా. హోల్సేల్ డీలర్, రిటైలర్లు, స్టాకిస్టులు మనకున్నారా? మనకి ఎవరూ లేరు. మనమే కంపెనీకి ప్రచారకర్తలు. 20 లక్షలు పెట్టి నేను కారు తీసుకున్నా. ఈ కారు తయారు దగ్గర ఎంత పడుతుందంటే జస్ట్ ఒక 5 lakhs పడుతుందంట తయారు దగ్గర. అది ఈ ట్యాక్సీ, ఆ ట్యాక్సీ ఇవన్నీ కలుపుకుంటే 20 లక్షలు అయింది. 5 లక్షలు ఎంత అయింది? 20 అయింది. మధ్యలో డబ్బు ఎక్కువ పోతుంది. ఈ కంపెనీ ఓనర్ అదే ఆలోచించుండు, మధ్యలో పోయే డబ్బు మనకిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన అందరం కలిసి 100 కోట్లు బిజినెస్ చేసినాం. ఒక 60 కోట్లు మనకే పంచుతున్నాడు ఈ మహానుభావుడు. మన జీవితాలు మారుస్తున్నాడు. మన చుట్టాలు, మీ బంధువులు, మా బంధువులు ఒక బ్రాంచ్ షాప్ పెట్టిండ్రు, బాగా నడుస్తుంది. వాటా ఇవ్వమంటే ఇస్తారా సార్? స్కూల్ పెట్టిండ్రు, బాగా నడుస్తుంది. వాటా ఇస్తారా? పైసలు ఇస్తారన్నా కూడా ఇయ్యరు వాటా. కానీ ఈ కంపెనీ ఓనర్, ఆయనకు మనకి ఏం సంబంధం ఉంది చెప్పండి? వాటా ఇస్తున్నాడు. నాకు కూడా జీతం అయితే ఒక 40,000 50,000 ఇవ్వచ్చు, అంతకని ఎక్కువ లేదు నాకు. సినిమా 40,000 40,000 50 కూడా లేదు. 13 లక్షలు 17,000 ఇచ్చి రీసెంట్గా ఈ మధ్యకాలంలో మా ఎండి గారిని ఒకసారి కలిస్తే, నువ్వు 20 లక్షలు తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్ వరకు అని చెప్పేసి నా భుజం మీద చేసి ఎంకరేజ్ చేస్తాడు. ఎవరైనా కోరుకుంటారా సార్ అట్లా? మానవ రూపం ఉన్నటువంటి ఒక దేవుడు మాలాంటి వాళ్ళకి, పేద ప్రజలకి, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. మీకు ఆల్రెడీ డబ్బు ఉంది, మీరు బిజినెస్ లో ఉన్నాయి, ఏదో ఒక విధంగా వెళ్ళొచ్చు. ఏమీ లేని వాళ్ళకి మాత్రం ఇది ఒక దేవుడు ఇచ్చిన వరం. పేద ప్రజల జీవితాలు మారుస్తున్నాడు. 5-6 వేలకు పని చేసుకుంటే ఆయమ్మకు 3 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు స్టూడెంట్కి ఇచ్చిండు. ఇలాంటి ఎంతో మంది 1,50,000 50 60 70 ఎంతో మంది తీసుకుంటున్నారు. వెస్టీజ్ వాటా ఇస్తున్నాడు. ఏ కంపెనీ అయినా మనకు జీతాలు ఇస్తుంది, వాటా ఇస్తారా సార్? ఈ మధ్య కాలంలో క్యాంపస్ సెలక్షన్స్ అని అక్కడక్కడ టాటా, బిర్లా, రిలయన్స్, గూగుల్ వాళ్ళు వచ్చి యూనివర్సిటీలో ఒక 1000 మంది చదువుతున్నారు. ఈ 1000 మందిలో సెలక్షన్ చేసుకుని వెళ్తే బాగా బ్రెయిన్ టాలెంట్ ఉన్న వాళ్ళని, మెమరీ పవర్ ఉన్న వాళ్ళని, బాగా ఎడ్యుకేషన్ లో షార్ప్ ఉండే వాళ్ళని, ఆ 1000 మందిలో 100 మందిని సెలెక్ట్ చేసుకుని ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళకి 70,000 80,000 90,000 ప్యాకేజ్ వెళ్ళిపోయారు. 100 మంది 900 మందిని అక్కడే వదిలేసిపోయారు వాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఏంటి ఆ 900 మంది అంత క్వాలిటీ లేని సరుకు. ఎసార్నో ఎస్టీజీ కంపెనీ ఏం చెబుతుంది తెలుసా? ఆ బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు నాకొద్దు, వాళ్ళు పంపి ఈ వేస్ట్ మెటీరియల్ 900 మంది పడేసిపోయారు కదా, వాళ్ళు నా వెస్టీజీకి వాళ్ళు పోటీసులు కదా. చూడండి, అన్ని ఉన్నవాడికి నువ్వు ఇచ్చేది ఇంకొకటి ఎప్పుడు ఎవరో ఒకడు, అవునా కదా? ఏమి లేనివాడిని చేసుకొచ్చి టేకప్ చేసి వేసి సక్సెస్ చేస్తావు. నువ్వు ఇప్పటికే 30 సార్లు ఉద్యోగం రాసి విరక్తి కలిగిన వాళ్ళు మా టీంలోకి వచ్చారు. ఇప్పుడు 30 సార్లు ట్రై చేశారు జాబ్ల కోసం, సూసైడ్ చేసుకోవాలనుకున్నారంట. ఏ వద్దు వెస్టీజ్ వచ్చిందని నిలబెడితే ఇప్పుడు 1 లక్షలు తీసుకుంటున్నారు. వెస్టీజ్ నువ్వు కూడా ఏదన్నా
వ్యాపారాలు చేసి విసుగెత్తి లాస్ వచ్చి నష్టపోయి ఉన్నావు, దా మా దగ్గరికి రా, మా జెండా పట్టుకో, మా అసోసియేషన్ తిరుగు. నీకేం టాలెంట్ లేకుండా మా దగ్గర తిరుగు చాలంతే. వీళ్ళు అందరూ ఏమంటే నువ్వు కూడా అదే జై వేస్టేజ్ అంటే జై వేస్టేజ్ అని, నై వేస్టేజ్ అంటే నై వేస్టేజ్ అని. ఒక్క సంవత్సరం దయచేసి మనందరం బలవంతులు అవుదాం. వెస్టేజ్ బలవంతులుగా మారి బలహీనులకు అండగా ఉండాలి రాబోయే రోజులు మనందరం కూడా. బాగుందా లేదా? నేను ఒక్కరిని తిన్నాను, నేను ఒక్కరిని తిరిగానని కాదు, ఎంతమంది ఆనందం నింపుతున్నావు, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నావు నువ్వు నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా. సో వెస్టేజ్ అవకాశం ఇచ్చిండు, ఎంతో మందికైనా చేయొచ్చు అవకాశం వెస్టేజ్. దయచేసి అందరం కష్టపడదాం, అందరం వెస్టేజ్ ని గౌరవిద్దాం. ఒక్క సంవత్సరం దీన్ని అభిమానిద్దాం, ఆరాధిద్దాం, ప్రేమిద్దాం, గౌరవిద్దాం. చలో మన కుటుంబం కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళేదాకా 3 సంవత్సరాలు దీన్ని ఒక యజ్ఞంలాగా పనిచేద్దాం, ఉద్యమంలాగా పనిచేద్దాం, దీక్షలాగా చేద్దాం. 3 years ఒక 3 సంవత్సరాలు అంకితమై పనిచేద్దాం. కరోర్పతి తర్వాత నువ్వు ఉన్నా లేకపోయినా మన హ్యాపీగా మన కుటుంబం బాగుంటుంది. ఒక 5 years తరం వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ ఉంటామని ఏమైనా ఉందా సార్ అగ్రిమెంట్? ఎవరు ఏ టైం అయినా బాగొచ్చు సార్. ఏమైనా మనకు జరిగిపోయినా కూడా మన కుటుంబాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. కుటుంబాలు బాగుండాలా లేదా? నేను పోయినా నా భార్య బాధ ఉంది, ఒక 6 నెలలకో సంవత్సరానికో బాధ తగ్గిపోతుంది. కామన్, ప్రకృతి నేచర్, అది అందరికి తగ్గిపోవాల్సింది. 6 నెలల తర్వాత పైసలు లేవు, అది రోజు బాధ, బతికిన రోజులు ఉంటుంది బాధ. మనీ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. వెస్టేజ్లో ఎంత కావాలంటే అంత ఉంది మనీ. 13 లక్షలు తీసుకునే వ్యక్తిని మా టీంలో చాలా మంది లీడర్లు ఉన్నారు. మన గురువు పెద్ద ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఆయన నెలకి 1.5 కోటి. ఎలా వస్తుంది? టీం ద్వారా. నా టీం ఎగ్జాంపుల్ ఇంత టీము 13 లక్షలు వస్తుంది, ఆయన ఇంత టీము కావాలా లేదా? 1.5 కోటి నెలకు తీసుకుంటే ఆయన వస్తున్నాడు. సిద్ధార్థ్ సింగ్ రేపు ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం హైదరాబాద్ వస్తున్నాడు. ఇంకొక ఆయన మైసూర్ బెంగళూరు నుంచి నెలకి 47 లక్షలు తీసుకుంటూ ఒక లీడర్ వస్తాడు. ఇద్దరు సక్సెస్ జర్నీ మన టీం కి షేర్ చేయడం కోసం హైదరాబాద్ వస్తున్నాడు ఫిబ్రవరి 4వ తేదీ. నా దృష్టిలో పుష్కరాలకు వెళ్తే మనం గ్రహాలు పోతాయో లేవో తెలియదు, ఇది పుష్కరాల కన్నా ఎక్కువ. ఎంతో మంది జీవితాలు మారిపోతున్నాయి మీటింగ్స్ ద్వారా. ఆ ఇద్దరు గెలిచిన వాళ్ళు 1.5 కోటి 47 లక్షలు తీసుకునే వాళ్ళను చూస్తేనే మన గ్రహాలు పోతాయి, తల మీద శని గ్రహాలు ఉంటే. ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయండి మీరు అందరు కూడా. ఫిబ్రవరి 4th సండే అటెండ్ అవుతారా? ట్రై చేస్తారా? ట్రై చేయమాకండి. ట్రై చేస్తే దేవుడు కూడా ఈ ట్రై చేసేవాడు వీడికి ఎందుకులని ఏదో ఒక ప్రాబ్లం ఆయనే కల్పిస్తుంది ఈ పక్కనే, పోకుండా ఆపుతాడు నీకు. అవునా లేదా? బలంగా నువ్వు నిలబడితే సమస్యలు కూడా దేవుడే వచ్చి కొన్ని క్లియర్ చేస్తాడు. బలంగా పోరాడితే నువ్వు నీ మనసులో బలంగా లేకుంటే అది ముందు అడుగు వేయదు. ప్రకృతి కూడా నీకు సహకరించదు, పోరాడేవాడికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఎట్లా మన ఇప్పుడు విజేతలైన వాళ్ళు ఎంతో మంది పోరాటం ద్వారానే గెలిచింది, కానీ బలహీనంగా ఉండి ఎవరు గెలవలే చరిత్రలో. వెస్టీజ్ ని కూడా మీరు బలంగా నమ్మండి. 1 year 1 లక్ష కొట్టాలి, కార్ తిప్పాలి అంతే. 2025లో మళ్ళీ జనవరిలో నేనంటూ ఈ గడ్డ మీద ఉంటే కార్ లో జరగాలని డిసైడ్ కావాలి. కొన్ని వేల మీటింగ్లు పెట్టి లక్షల మందిని గమనించి చెప్తున్నా నేను. ఎవరైతే డిసైడ్ అయినరో వాళ్ళు గెలిచిండ్రు. ఎవరైతే సార్ నాకు ఈ ప్రాబ్లం, నాకు అప్లైనర్ ప్రాబ్లం, డౌన్లైనర్ ప్రాబ్లం, స్టాక్ పాయింట్ దగ్గరలో లేదు, స్టాక్ పాయింట్ లో ప్రొడక్ట్ లేవు, నెగిటివ్ చూస్తున్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ గెలిచిన వాళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి? ఇద్దరికి వెస్టీజ్, ఇద్దరికి ఎంఎస్ఆర్ మాటలు మీటింగ్లు కూడా. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉన్నాయి. వీళ్ళు ఏ రోజు సాకులు చెప్పాల. సాకులు చెప్పేవాడు సంపాదించేవాడు ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదు సార్ ఈ వేస్తే ప్రాబ్లం చెప్పేవాడు ఏం ఉపయోగం, ఏం కొడుతాడు? నిన్న మన రేవంత్ రెడ్డి గారు కుర్చీ వచ్చింది, ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? ఆయనకి 1 లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ పార్టీలోనే ఎవరు వద్దన్నారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా. ఏం లెక్క పెట్టలే, ఆయన కుర్చీ ఒకటే కనపడింది. ఎస్ఆర్ ఈ మురిగే వాళ్ళు మరుగుతారు, నాకెందుకు, నా కుర్చీ నాకు కావాలని యుద్ధం చేసిండు. 20 రోజుల దాకా కూడా నమ్మకం లేదు ఎవరు ఆయన కుర్చీ వస్తుందని. ఎస్ఆర్ సర్వేలన్నీ కూడా స్టార్టింగ్ లో టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి, కానీ ఆయన ఆత్మవిశ్వాసం నమ్మకం నాయకుడు ఒకడే నమ్మాల. అధికారం వచ్చినాక మనందరం నమ్మిన, ఇప్పుడు ఆయన ఒకడే నమ్మినప్పుడు. ఇక్కడ కూడా నువ్వే గెలిచేవాడి, నువ్వే నమ్మాలి. నీ లక్ష్యాకారు నీకే కనపడుతుంది, నీ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి కనపడదు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు కనపడదు అంటే షోరూమ్ నుంచి బయటకు వచ్చినాక కొబ్బరికాయ కొడితే అప్పుడు వాళ్ళకి కనపడుతుంది. అదే మా వాడు సాధించండు కదా.
1 year వెస్టీజ్ పట్టుకుందాం. ఎందుకు ఇంత బలంగా పట్టుకుందాం అంటే 10 మందికి హెల్ప్ అవుతుంది, అందుకు బలంగా పట్టుకున్నాం. ఓన్లీ స్వార్థంగా మాకే వస్తే నేను కూడా ఇంత పని చేయకపోతుంది. నాకే డబ్బు వస్తే నేను నెలలో ఒక 5-6 రోజులే రెస్ట్ తీసుకునేవాడు. నాకే వస్తే వేల మందికి డబ్బు వస్తుంది కాబట్టి పని చేస్తున్నా 30 రోజులు బాధ్యతగా. దయచేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే దేవుడు మనకి ఇచ్చిండు ఇది. ఎందుకంటే మనందరం ఈ వెస్టీజ్లో గెలుచుకున్నందరం మేధావులు కాదు, దేవుడు ఇచ్చిండు అవకాశం. 140 కోట్ల మంది భారతదేశ జనాభా, కేవలం ఒక 3-4 కోట్ల మందికే వెస్టీజ్లో ఐడీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ల సంఖ్య అంటే 10-15 కోట్ల మంది అంట. రాబోయే రోజుల్లో 10-15 కోట్ల మంది, 10-15 కోట్ల మంది అయినప్పుడు నీకు ఐడి వస్తే మంచిదా, ఇప్పుడు వస్తే మంచిదా? తెలవట్లే విలువ మనకి. మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు తెలియదు అది, అవునా కాదా? వెస్టీజ్ ఇప్పుడు కనుక మీరు ఎవరన్నా అశ్రద్ధ చేస్తే ఇప్పుడు బాధ అనిపించదు. అచ్చంపేటలో 100 కార్లతో ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఒక మీటింగ్ పెడతాం, 100 వెస్టీజీ కార్లతో. ఇప్పటికే నా కార్ వచ్చింది, నా టీంలో ఇప్పటికి ఒక 20-25 కార్లు తిరుగుతున్నాయి వచ్చి రోడ్ల మీదకి. ఇప్పుడు రీసెంట్ గా హైదరాబాద్ లో 10 మంది కార్లు బుక్ చేశారు. నిన్న గుంటూరులో 3 బుక్ చేశారు. ప్రకాశం జిల్లాలో ఒక కార్ తిరుగుతుంది. మంచిర్యాలలో ఒక 6 కార్లు బుక్ చేశారు నిన్న. రేపు హైదరాబాద్ లో ఒక 2-3 రెడీగా ఉన్నారు బుక్ చేయడానికి. ఈ కార్లన్నీ వస్తే ఏం చేస్తాం? మీటింగ్ కోసం మేము పెట్టేది. అచ్చంపేటకు 100 కార్లు డిసెంబర్ లోపు వస్తాయి. అన్ని చుట్టుముట్టు మీటింగ్ పెడతాం. తప్పు చేసిన వాళ్ళకి అప్పుడు అమ్మటే పనిష్మెంట్ ఏమి ఉండదు, అది అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు అశ్రద్ధ చూద్దామని వెస్టీజ్ అన్నారు అనుకో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత మిమ్మల్ని జాయిన్ చేసిన 2 లక్షలు 3 లక్షలు పోయిన అనుకో, అప్పుడు ఉంటుంది నరకం. ఎవడికి పంటకపోతే పంట ఏముండదు. పక్కనడికి 40 బస్తాలు పండి నీకు 20 పండితే అది బాధ, నరకం. వేరే ఊరోడికి వేరే పొలవాడికి పండితే బాధ ఉండదు మనకు, అవునా కాదా? వెస్టీజ్ నేను పిలిస్తే రాని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎంత బాధపడుతున్నారంటే ఒక్క మీటింగ్ పోయింటే నా తల మీద గ్రహాలు పోయాయి కదా అంటున్నాడు. ఎంఎస్ఆర్ సార్ తోటి జర్నీ చేస్తుంటే నా లైఫ్ ఎట్లుండేది అంటున్నారు. ఎవరో తనరు నీ అతి తెలివితేటలతో మేధావితో నాకు అంతా తెలుసు, నాకు ఉద్యోగం ఉంది, నాకు జాబ్ ఉంది, నేను సేఫ్ సైడ్ లో ఉన్నాను అనుకుని అనే ఉంటుంది. ఉన్నారు, తప్పులేదు. మీ ఉద్యోగాలను కించపరచట్ల, వ్యాపారాలు కాదు, ఇంకొంచెం మంచి బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. నువ్వు పట్టుకుంటే నిన్ను చూసి ఒక 4 వస్తారు వెస్టీజ్లోకి. నీ చుట్టాలు నీ బంధువులు నిన్ను చూసి వస్తారు. నాకు 20 లక్షలు వచ్చినా నన్ను చూసి ఎవరు రాదు, అవునా కాదా? మన అందరం కలిసి చేయాలి. ఇది సమాజానికి హెల్ప్ అవుతుంది, మనకు బెనిఫిట్ ఉంది. 2 ముడిపడి ఉన్నాయి దీంట్లో. ఇలాంటి గొప్ప కంపెనీ కొంతమందికి అవకాశం వస్తుంది, బతుకుతూ 10 మందిని బతికించే అవకాశం కొంతమందికే వస్తుంది. మిగతా రంగాలలో సార్ మీ పోరాటం మీదే, నా పోరాటం నాదే. బయట ఇక్కడ మన పోరాటం చాలా మందికి ధైర్యాన్ని నింపుతా ఉంది, మన గెలుపు స్ఫూర్తినిస్తా ఉంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ మీ అందరికి కూడా, అచ్చంపేట అంటే వెస్టీజీ రాబోయే రోజుల్లో సైనికుల్లాగా తయారు కావాలి, అవుదామా? మన చేతుల్లోనే ఉంది సార్. కొన్ని ప్రకృతి మన చేతుల్లో లేదు. ఇప్పుడు పల్లి సేనేసినాం, బోర్ లేదు. ఒక 4 వర్షాలు పడితే పంట పడుద్ది, 2 వర్షాలే పడింది, ఇంకా 2 వర్షాలు కావాలా, నీ చేతులు లేదు. అప్పుడు వరుణ్ దేవుడికి దండం పెట్టాలి పోయి, అయ్యా 1 వర్షం కురిపి అని. మన చేతుల్లో లేదు అది, అవునా కాదా? ఇది ఎవరైనా దేవుడికి దండం పెట్టాలా? నీ చేతిలో ఉంది. నువ్వు పిడికిలి బిగించి కనుక యుద్ధం చేస్తే విజేతగా మారిపోతావు, విజేతను తయారు చేస్తావు వెస్టీజ్ ద్వారా. 1 year రిక్వెస్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వెస్టీజ్ 1 సంవత్సరం దీన్ని లెర్న్ చేయాలి, నేర్చుకోవాలి. మనకి ఎంత బయట అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ఉన్నా దీన్ని నేర్చుకోవాలి, ఈ సిస్టాన్ని అర్థం చేసుకోవాలి. నేర్చుకుంటే ఏదైనా ఈజీ అవుద్ది, నేర్చుకోకుంటే కష్టం. కారు వచ్చిన వ్యక్తికి ఇస్తే ఇప్పుడు హైదరాబాద్ పోయినామంటే పోయేస్తాడు, రాని వ్యక్తికి తాళం చేస్తే ఏం చేస్తాడు? బండి స్టార్ట్ చేయటంలోనే ముందు లారీకో వెనక ఆటోకో కుదుతాడు, లేకుంటే గోడ ఉంటే గోడ కుదుతాడు. నేర్చుకోవాలి. ఏది వచ్చినోడు చూడండి బావి దగ్గర పోయి పరిగెత్తుకుంటే దూకుతారు, రానోళ్ళు బావి దగ్గర కూర్చోడు, దూరంగా పోయి చెట్టు కాడ కూర్చుంటాడు. ఎందుకంటే జారికి ఇట్లా పడ్డాడు అనుకో లోపల మళ్ళీ అయిపోతాను. నేర్చుకోవాలి, ఏదైనా సరే నేర్చుకోవాలి. క్రికెట్ లో చూడండి సార్, బాల్ వేస్తారు అవతల నుంచి, బ్యాట్ తో కొట్టేది. నీకు నాకేమనిపిస్తుంది, ఈ అమ్మాయి 6 కొట్టచ్చు అనిపిస్తుంది. దానికి పోయి బ్యాట్ పట్టుకుంటే అర్థమైంది, పాస్ పడతాయి కింద, 6 కొట్టేదంట పొడిచ్చా బాల్ చూసి. నేర్చుకొని ఆడాలా, ఎసార్నో? వెస్టీజ్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సగం మీటింగ్ ఇని నాకు మొత్తం వచ్చని పోయి ఆడితే ఒక్కడు కూడా జాయిన్ కాడు. ఎవరు చెప్పద్దు, మీరు ఏం చేయాలి,
రండి, మీటింగ్ టు మీటింగ్ రండి. ఒక ఇద్దరు పట్టుకొచ్చి మీటింగ్ ఉన్నప్పుడు కూర్చోబెట్టండి. మీరే పోయి వెస్టేజ్ లక్షలు వస్తాయంటే వాడిని కంటికి కనపడ్డు మళ్ళీ రెండోసారి. అందరూ చెబితే ఎక్కదది, అవునా కదా? రీసెంట్ గా నేను హైదరాబాద్ లో ఒక పర్సన్ దగ్గరికి తీసుకుపోయాను. నన్ను కొంచెం ఒక రిచ్ పర్సన్, సార్ మీరు వస్తే బాగుంటుంది సార్ దగ్గరికి తీసుకెళ్ళాను. నేను ఇంటికి పోయినా, ఇంటికి పోయి వాళ్ళ చేతి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా. వెస్టీజ్ అని స్టార్ట్ చేశారు సార్, ఇది 2004లో స్టార్ట్ అయింది, ఇండియన్ కంపెనీ అనేసరికి ఫోన్ వచ్చింది. దానికి ఫోన్ మాట్లాడండి, జరసేపు నేను ఆగిన, మళ్ళీ స్టార్ట్ చేసి 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ ఫోన్ వచ్చింది, మాట్లాడండి, ఆపిన, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఫోన్ వచ్చింది. మూడోసారి ఏమన్నా తెలుసా, సార్ మీరు చెప్పండి నేను అర్థం అవుతులే, నేను నాకు ఫోన్లు వస్తానే ఉంటాయి అంటున్నాడు. గమ్మేస్తారు సార్ని పట్టుకొని. తెలియదు మరి మనం ఏం చేద్దాం, ఇంటికి పోతే గట్లే ఉంటుంది. అందుకే వెంకటేశ్వర స్వామి కూడా 7 కొండల మీద కూర్చొని మనల్ని ఆయనకి రమ్మంటున్నాడు. ఆయన అచ్చంపేట రావటం పెద్ద ఈజీ. ఆయన ఏదో ట్రైన్ పట్టుకొని రావచ్చు, బస్సు ఎక్కి రావచ్చు, కానీ ఈడికి వస్తే కిక్ ఉండదు, ఆయనకి ఆడికి పోతే కిక్ ఉండదు. అందుకే మీ అందరూ కూడా ఈ మీటింగ్ మేము మీ దగ్గరకు వచ్చి చెప్తే ఇంత రెస్పాన్స్ ఉంటుందా మీకు? సార్ నాకు చెప్పండి త్వరగా, టైం అవుతుంది, ఆఫీస్ టైం బిజీ. లేకుంటే రేపు రాపోండి, తర్వాత చూద్దాం. ఏదో మేము వినాయకుడు సందా కోసం పోయినట్టు రేపు రాపోండి అంటారు కొంతమంది ఇంటికి పోతే. దయచేసి ఇది గొప్ప అవకాశం. మానవ సేవే మానవ సేవ, పనియే ప్రత్యక్ష దైవం. వెస్టీజ్ పట్టుకుందాం, మనం గెలుద్దాం. సమాజంలో అట్లీస్ట్ కొంతమంది కన్నా ఒక ధైర్యం నింపి గెలిపిద్దాం. ఒక మంచి మార్గం. మేమైతే నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలం అనుకుంటున్నాం వెస్టీజ్ మాకు దొరకటం. దయచేసి దీన్ని అందరూ కూడా గౌరవిద్దాం. మంచి ఉంది, మంచి మాత్రమే ఉంది వెస్టీజ్లో. 1% కూడా ఎక్కడ హాని లేదు, అబద్ధాలు లేదు, అవాస్తవం లేదు, పేదలను అమాయకులు ఏమైనా మనం దోచుకుండేది లేదు. చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్న వెస్టీజ్ని మనం అందరం కూడా గౌరవించి వెస్టీజ్ని రాబోయే రోజుల్లో ఈ అచ్చంపేట చుట్టూ పరిసర ప్రాంతాల్లో వెస్టీజ్ జెండా ఎగరేద్దామా? ప్రతి ఇంటి మీద వెస్టీజ్ జెండా ఎగరాలని రాబోయే రోజుల్లో మీ అందరినీ కోరుకుంటూ, మీ వాల్యుబుల్ టైం ప్రొవైడ్ చేసిన మీ అందరికి మరొకసారి నా సైడ్ నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ